లో వేచిన తెలంగాణ వాసుల బంగారు సంకల్పం సాకారమైంది. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే యాదగిరిగుట్ట బంగారు కొండగా సువర్ణ శోభతో వెలిగిపోతోంది. దివ్య సువర్ణ రాజగోపురాన్ని యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వాముడికి అంకితమయ్యింది. యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. పీఠాధిపతి మధుర కవి రామానుజాచార్యతో కలిసి సంప్రోక్షణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు సీఎం. 108 కలశాలతో 40 జీవనదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమాన గోపురం స్వర్ణమయమయ్యింది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా సరికొత్త రికార్డును సృష్టించింది. 5 రోజులుగా స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకాలను ఆలయ అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. గతేడాది దసరా రోజున చేపట్టిన స్వర్ణ తాపడం పనులు ప్రారంభించారు. స్వర్ణ తాపడం పనుల కోసం స్వామివారికి హుండీల ద్వారా 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించింది. గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారు. 50.5 అడుగులతో దేశంలోని అత్యంత ఎత్తైన పంచతల గోపురంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం లేదు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారు తాపడంతో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పనులు చేశారు. ఆలయ ఉత్సవ తిరువీధిలో నారసింహ హోమం, మహా కుంభాభిషేకంతో పాటు పంచకుండాత్మక యాగం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హోమగుండాల మధ్యలో స్వామివారిని ఆవాహన చేసే ప్రతిష్ఠించి 108 మంది ఋత్వికులు యజుర్వేదాలు ఆలపించారు. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 60 మంది ఋత్వికులు లక్ష్మీ, నరసింహ, సుదర్శన, రామాయణం, భాగవతం, మూలమంత్ర హవనాలు, మూలమంత్ర జపాలతో పాటు ఉదయం, సాయంత్రం విష్ణు, నరసింహ, రామాయణం, భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు కూడా నిర్వహించారు.
ప్రధానాలయ పంచతల విమాన గోపురం ఎత్తు 47 అడుగులతో అతి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు సృష్టించింది. స్వర్ణ గోపురానికి అరడుగుల ఎత్తుతో సుదర్శన చక్రాన్ని రూపొందించారు. 16 కర్ణకూటములు, 16 ముఖశాలలు, 4 మహానాసికాలు, 24 కేశమూర్తి, గరుడ, సుపర్ణమూర్తులు, 4 వాసుదేవ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ర మూర్తులు, 5 నరసింహమూర్తులు, 8 సింహమూర్తుల రూపాలు రూపొందించారు. విమానంపై ఉన్న నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మి, గరుడమూర్తి ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలోనే నిలిచిపోయేలా పునః నిర్మాణం చేపట్టారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని 125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని నిర్ణయించారు. ఆలయ హుండీ కానుకలు, భక్తుల దాతలతో వచ్చిన 68.84 కిలోల బంగారంతో ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించారు. కాగా యాదగిరిగుట్ట ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు.